సుపరిపాలన అనే మాట మనం గుడ్ గవర్నెన్స్ అనే మాట తరచుగా వినపడుతుంటుంది. నిజంగా గుడ్ గవర్నెన్స్ ఇప్పుడు ఉన్నదే? లేదు. అంటే పూర్తిగా నిరాశాజనకంగా ఉండడం కరెక్ట్ కాదు. కొన్ని రంగాల్లో ఖచ్చితంగా చాలా మెరుగుపడింది. ఎప్పుడైతే లైసెన్స్ పర్మిట్ రాజ్యం స్థానాల్లో కొంతమేరకైనా కాంపిటీషన్ చాయిస్ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ వచ్చిందో చాలా రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయినాయి. అదివరకు సిమెంట్ కావాలంటే పర్మిట్ కావాలా, వాటికి లంచం ఇవ్వాలా, పడిగాపులు కావాలా, కొరతలు ఉండేవి. స్టీల్ కావాలంటే ఎట్లా ఉండేది, పంచదార కావాలంటే ఉండేది, కెరోసిన్ కోసం పోగలిగా ఇలా రకాలు ఉండేది. ఆ మేరకు కొంత బాగుపడేది. పరిపాలన బాగుపడడం వల్ల కాదు, పద్ధతులు మార్చడం వల్ల. రెండోది డిజిటల్ టెక్నాలజీ రావడం చేత ఈ సంక్షేమ పథకాల విషయంలో ఉదాహరణకి అదివరకు అసలు ఎవరికి ఇస్తారు, అర్హులైన వారి పేరు చేర్చారా లేదా అర్జీదారులు, వాళ్ళకి సకాలంలో సరిగ్గా అంతుందా లేదా, అది కూడా దరిద్రంగా నూళ్ళు రాసుకోండేది. ఇప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ వల్ల పూర్తిగా కాకపోయినా 190% అది బాగుపడింది. ఈ రెండు విషయాల్లో డెఫినెట్గా పరిపాలన కానీ లేకపోతే ప్రజలకు అందించే సేవలు కానీ మెరుగుపడ్డాయి. మిగతావి ప్రభుత్వోద్యోగి కనుక ప్రమేయం ఉండి స్వంత బుద్ధితో నిర్ణయం చేసుకునే అవకాశం, డిస్క్రిప్షన్ అని చెప్పంటాం, అవకాశం ఉంటే గతం కంటే ఇంకా చెడింది కానీ బాగుపడలేదు. అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటీషియన్స్, అంటే వాళ్ళ పాలకులు కదా బ్యూరోక్రాట్స్, అదే దాని యొక్క స్థాయి పడిపోయిందనాలా, కొత్త కల్చర్ వచ్చిందనాలా? మీరు కథల్లో బ్యూరోక్రాట్గా చేశారు, ఒక పొలిటీషియన్గా కూడా మారారు, ఎమ్మెల్యే అయ్యారు, ఒక పార్టీని స్థాపించారు. ఆ రెండింటిని అటు ఇటు రెండు మీరు చూశారు. మళ్ళీ మూడో కనుత కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కేసులు గొడవలు ఫైల్ సంతకాలు దాని వాళ్ళు ఎక్కడ రిటైర్ అయినా కానీ వెంటాడటము ఇంత జరుగుతుంది కదా. ఇంత జరుగుతున్న మధ్యలో బ్యూరోక్రాట్ వర్సెస్ పాలకుల మధ్య ఎలా ఉందంటారు వాతావరణము? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? మన సమాజంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి త్యాగధనులు ఆ తరం పోయాక కాలక్రమేణా సమాజంలో రాజకీయం అంటే విరక్తి, కసి, కోపం, ద్వేషం చోటు చేసుకున్నాయి. అందువల్ల రాజకీయాన్ని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పత్రికల్లో కావచ్చు, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, సరే బయట మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్ దగ్గర నుంచి మన చర్చల్లో కావచ్చు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, నిష్పాక్షికంగా ఆలోచిస్తే, తార్కికంగా ఆలోచిస్తే రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రాజకీయంలో లోపాలను బాగా ఎండగట్టి పరిష్కారం కోసం కృషి చేసిన వాళ్ళు నేను ఒక గత 30 ఏళ్లలో ఈ దేశం నా అంత గట్టిగా విమర్శించడానికి ఎవరు లేరు. కానీ ముగ్గురిని తీసుకున్నట్టయితే మీరు పరిపాలనలో ఉన్నవాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎన్నికైన చట్టసభ సభ్యులు కావచ్చు, అధికార యంత్రాంగంలో ఉన్నవాళ్ళు, బ్యూరోక్రసీ అంటాం, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఈ మూడు కదా ప్రధానమైనటువంటి. సామాన్య దృష్టిలో మనకి రాజకీయంలో ఉన్నవాళ్ళు పరమ దరిద్రులు, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు పరమ ఉత్తములు. నేనంటాను కరెక్ట్గా దీనికి వ్యతిరేకం అంటాను, రివర్స్. ఎందుకంటే రాజకీయంలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఓట్లు కొంటున్నారు, మరి ఎన్నో విషయాలు జోక్యం చేసుకోవాలనే విషయాలు జోక్యాలు చేసుకుంటున్నారు, ఇది వాస్తవం. కానీ అదే సమయంలో రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రజల బాధలకు గొంతునిస్తున్నారు. సామాన్య ప్రజల్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇంత గందరగోళంగా ఉన్న సమాజంలో అందరినీ జనజీవన స్రవంతిలో తీసుకొస్తున్నారు. సంక్షేమ విషయం తీసుకొని మీరు అణగారిన వర్గాలకు న్యాయం జరగని విషయం తీసుకోండి. భారతదేశంలో ఉన్నంత ఉదారంగా ఏకగ్రీవంగా పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలని చెప్పిన ప్రయత్నం కోసం ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా చట్టాల నిర్మాణంలో కానీ సంకల్పంలో కానీ చూపెడుతున్నారు. రిజర్వేషన్లు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో చేస్తూ ఉన్నాయి. సరే దానిలో మార్పులు చేర్పులు కావాలి, దానిలో తీసేద్దాం. ఇంకే దేశంలో కూడా ఇంత సులభంగా జరగదు. మహిళలకు గర్భస్రావ హక్కు తీసుకోండి, ఈవేళ కూడా అమెరికాలో తనుకుంటున్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి పెద్ద గందరగోళం అంతాను. 1971లో ఈ దేశంలో ఏకగ్రీవంగా చట్టం చేశాం, తమ శరీరం మీద మహిళ హక్కు ఉండాలని చెప్పని. కాబట్టి రాజకీయం అంతా కుళ్ళిపోయింది, రాజకీయం అంతా తప్పు, రాజకీయం అందే తప్పు, అందువల్ల దేశం నాశనం అని చెప్పన్నది ఏ రకంగా చూసినా కూడా అది సరైన వాదన కాదు. అంటే రాజకీయం అద్భుతంగా ఉందని కాదు, దానిలో భయంకర లోపాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో నియంతృత్వం అన్నది వ్యక్తుల స్వామ్యంగా మిగిలిపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని కోటాను కోట్ల రూపాయలు జనానికి పంచిపెడుతున్నారు. తాయిలాలను ఎర్రజూపి అధికారులకు వస్తున్నారు కానీ భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేయడం లేదు. మరి విశృంఖలంగా అవినీతి పెరిగిపోయింది. కులం మతం పేరుతో సమాజం విభజిస్తున్నారు ఓట్ల కోసం. ఇవన్నీ వాస్తవాలు. కానీ వీటి వెనకాల రాజకీయంలో ఉన్నవాడి బాధలు కూడా ఉన్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల
రాజకీయ పార్టీ నిర్మాణంలో లోపాల వల్ల రాజకీయ నాయకుడు ఎంతగా విలన్ అనుకుంటున్నామో అంతగా బాధితుడు కూడా, విలనే కాదు విక్టిమ్ కూడా. అంచేత తప్పులు జరుగుతున్నాయి, కానీ తప్పులకు వెనకాల కొంత కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తొలగించాలి. అధికారికి ఏం సమస్య ఉంది? రాజకీయంలో ఉన్నవాడికి కొన్ని తప్పులు చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో సాధ్యం కాదనే పరిస్థితి వచ్చింది. రాజకీయ జీవనం కావాలని కోరుకున్నట్టయితే మన దేశంలో అధికారికి, ఉద్యోగికి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించాం. ఒకసారి ప్రభుత్వంలోకి చేర్చుకున్నట్టయితే వాడిని తొలగించడం దాదాపు అసాధ్యం చేసి పారేశాం. ఎంత అవినీతి ఉంది, ఎంత అసమర్థత ఉన్నది, ఎంత సామాన్యుల్ని వేధించటం అన్నది, ఎంత కాలయాపన ఉన్నది. మరి దానికి కారణం ఏంటంటారు? అంటే దీనికి మూలం ఏంటంటారు సార్ ఈ పరిణామాలకి? చెప్తాను, వస్తాను. న్యాయమూర్తులు, కనీసం ఒక అధికారి ఉద్యోగం సార్, నేను కనుక గట్టిగా నిజాయితీగా పనిచేస్తే సంకలన మంజాలు పట్టిస్తారు, మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేస్తారు, మరి నాకు పుట్టగతులు ఉండవు, నన్నేం చేయమంటాను అడగచ్చు. ఉద్యోగం పోకపోయినా కూడా కొంత అభద్రతా వాతావరణం ఉంటున్నది. న్యాయమూర్తికి ఏం సమస్య ఉంది అసలు? న్యాయమూర్తి దుర్భేద్యమైన మనిషి, అతీతమైన వ్యక్తి కదా యాక్చువల్గా. న్యాయమూర్తిని ఏ రాజకీయమో ఏ పరిపాలన యంత్రాంగం ఆపలేదు, బదిలీ చేయలేదు, పదవి తీయలేదు. మరి న్యాయ వ్యవస్థ అంత అద్భుతంగా చేస్తుందా? రవిశాస్త్రి గారు రుక్కులు అన్న సంకలనంలో ఒక కథలో ఒక పేజీలు రాస్తాడు ఆయన. కోర్టులు ఎక్కితే కోర్టులో ఏం జరుగుతుందని చెప్పనేది, న్యాయస్థానం ఏం జరుగుతుందని చెప్పనేది ఆయన గుంట్లో ఆవేదనతో ఒక న్యాయవాదిగా ఆయన వెలిపించాడు. అందరికీ తెలుస్తుంది వాస్తవం అని చెప్పని. అంచేత ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం పరిష్కారం కాదు. వ్యవస్థీకృత సంస్థ, ఉదాహరణకు మీరు పరిపాలన యంత్రాంగంలో ఏమిటితో పొరపట్టన్నాడు. ఉన్నత స్థాయి యంత్రాంగం గురించి మాట్లాడతాను నేను ఒక క్షణం. ఐఏఎస్లో చేరినప్పుడు అద్భుతమైన వాళ్ళు చేరుతున్నారు. బ్రహ్మాండమైన పోటీ ఉంది. 1000 పదవులకి ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. మెరిట్ బహుశా ఐఏఎస్ అయితే 10,000 పదవులకు ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. 10,000 మంది పోటీ పెడితే ఒక్కళ్ళే వస్తారు, ఐఏఎస్కి వస్తారు. ఉన్న వాళ్ళల్లో సమర్థులే వస్తున్నారు. పరీక్ష ఇంకా బాగు చేయొచ్చు, ఇంకా మంచి ప్రమాణాలు తీసుకురావచ్చు, కానీ ఉన్నంతలో అది బాగానే జరుగుతుంది. కానీ ఏమవుతుంది, 3 పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. ఒకటి, జర్నలిస్ట్ సర్వీస్ అయిపోయింది. అంటే మీకు ఏది కూడా ఆ విషయంలో నైపుణ్యం లేకుండా, ఏమీ తెలియకుండా హెల్త్ సెక్రటరీ కావచ్చు, మన్నాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, 3 డిఫెన్స్ సెక్రటరీ కావచ్చు, 4 ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు. వృత్తి నైపుణ్యం లేకుండా, దానిలో మీకు ప్రత్యేకంగా పాఠం లేకుండా మీరు ప్రజలకు ఏం సేవ చేయగలుగుతారు? రెండోది, మీరు పని చేసినా చేయకున్నా, సమర్థులైనా కాకపోయినా, చాలా సందర్భాలు అవినీతికి పాల్పడ్డా లేకున్నా జీవన పర్యంతం భద్రత ఉన్నది. ఒకసారి చేరాక 35 ఏళ్ల పాటు మిమ్మల్ని తీసేవారు ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రమోషన్లు వచ్చేస్తాయి. 10 మంది డీజీపీలు కానీ 10 మంది చీఫ్ సెక్రటరీ ర్యాంకులోనూ రిటైర్ అవుతారు. ఎలాంటి వాడైనా పర్లేదు. మూడోది, ప్రతి కీలకమైన పదవి కూడా మీ సొంతం, మీకు ఉత్తాధిపత్యం, ఇంకెవరికీ అవకాశం లేదు. మాస్టర్మ గారు ఉన్నారు, మరొక ఆయన వెంకటేశ్వరరావు ఉన్నారు, మరొక ఆయన మోయినుద్దీన్ ఉన్నాడు. సమర్థుడు, నిజాయితీపరుడు, సమాజంలో మంచి పేరున్నవాడు, నిష్ణాతులైనవాడు, నిష్కలంకమైనవాడు. అలాంటి వాడిని పెట్టుకున్నామంటే అవకాశం లేదు. వీళ్ళకి మాత్రమే ఆ పదవులు సొంతం. మీరు ఏ సంస్థలోనే సరే, మీ సంస్థలోనే ఈ 3 చెప్పండి. ఏం తెలియకపోయినా కూడా అన్ని పదవులు నువ్వు చేయొచ్చు. నువ్వు బాగా చేసినా చెప్పినా జీవన పర్యంతం నీకు ఉద్యోగం, ప్రమోషన్లు ఉంటాయి. ఈ పదవులు నీకే తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదని పెట్టండి మీరు. ఇవి అసలు ప్రైవేట్ వ్యవస్థలో, కార్పొరేట్ వ్యవస్థలో 3 రోజుల్లో మూతపడిపోతుంది. ఇంకా ప్రభుత్వం మూతపడలేదని చెప్పంటే ఇంకా కొంతమంది సమర్థులు, మంచి వాళ్ళు, నిజాయితీ పనులు ఉన్నారు. నేను చేసే విమర్శ వ్యక్తులను గురించి కాదు. ఇదే వ్యవస్థలో అద్భుతమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వివిధ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు జాతీయ స్థాయిలోని కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ చాలా సమర్థుడు, నిజాయితీపరుడు. అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది కదా సార్, ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి వ్యక్తులను గురించి కాదు ఇది సమస్య, ఒక వ్యవస్థగా. అలాగే కింది స్థాయిలో ఉద్యోగులు అనుకోండి, జీతభత్యాలు బ్రహ్మాండంగా పెంచేసాం. పనిచేసిన వాడికి ఆదరణ, గౌరవం లేదు. పని చేయకపోయినా గుర్రాన్ని, గాడిదని ఒకటే చేసాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరమే లేదు అసలు. సిటిజన్స్ చార్టర్ లాంటివి పేరుకి పెట్టినా కూడా దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు, పైపైన తప్ప. అంచేత పెద్దానికి వ్యవస్థీకృతమైన కారణాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. మనం తిట్టిపోయడం కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. జుడిషియరీ ఎందుకు మీరు ఇంత రివర్స్ అన్నారు కదా సార్, ఎందుకన్నారు అలా? పూర్తి రక్షణ ఇచ్చి రాజ్యాంగం, ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మీకు అభద్రతా భావం కలిగించే అవకాశం లేకుండా చేసి, బదిలీలకు అవకాశం లేకుండా చేసినప్పుడు అప్పుడు కూడా మీరు పదవులకు న్యాయం చేయలేకపోతున్నారంటే వ్యవస్థీకృతలో అన్ని చోట్ల ఉందని అర్థమవుతుంది.
అది కేవలం రాజకీయంగా పరిమితం కాదు, అధికార యంత్రాంగానికి పరిమితం కాల. అంచేత మనం చిత్తశుద్ధితో వ్యవస్థీకృతంగా ఏ మార్పులు కావాలని ఆలోచించాలి తప్ప ప్రతి కూడా వ్యక్తుల మీద పెట్టుకున్నట్టయితే, వ్యక్తుల గొప్పతనమే ఆధారపడినట్టయితే అది ఎప్పుడూ వ్యవస్థలో మంచి ఫలితాలు ఇవ్వదు. మంచి వాళ్ళు వచ్చేట్టు అలా చేయాలి, మంచి పని జరిగేటట్లా చేయాలని ఆలోచించారు. కానీ అత్యుత్తములైన వాళ్ళు మహాత్ములు వచ్చి సేవ చేస్తే అద్భుతంగా ఉంటుందంటే అసలు గొడవ ఎందుకు? 5,000 మందికి దేశాన్ని ప్రేమించే మహాత్మా గాంధీలు చెమ్మెళ్ళు అయితే దేశం అంతా బాగుపడిపోను. 5,000 మంది ఐఏఎస్ అధికారులు దేశాన్ని ప్రేమించి మహాత్మా గాంధీలు వచ్చే దేశం అంతా బాగుపడిపోను. అలా దొరుకుతుంది అక్కడ. అంటే జుడిషియరీ వ్యవస్థలో మార్పులు రావాలంటారా? అంటే ఎలా ఏం జరగాలంటారు? న్యాయ వ్యవస్థలో మార్పులు కావాలి, పరిపాలన యంత్రాంగంలో మార్పులు కావాలి, రాజకీయంలో మార్పులు కావాలి. సాధ్యమేవి 100% సాధ్యం. సంకల్పం ఎందుకు సాధ్యం కాదు? అవసరమైతే. అంటే సంకల్పం ఎవరికి ఉండాలని? కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయించవచ్చు, కొన్ని విషయాలు జాతీయ స్థాయిలో దేశంలో ప్రభుత్వం రాజకీయ వ్యవస్థ కలిసి కూర్చోవాలి. ఉదాహరణకి మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో, తమిళనాడులో మన అందరికీ తెలుసు కదా, అసెంబ్లీ ఎలక్షన్ గట్టిగా పోటీ నిలబడాలంటే ప్రధాన పార్టీ తరఫున 30-40 కోట్లు ఖర్చు అవుతుంది తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? అది ఓపెన్ సీక్రెట్. 30-40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎవరు నెగ్గినా కూడా మంచి పరిపాలన వచ్చే సాధ్యమా? అవినీతి లేకుండా న్యాయం జరగడం సాధ్యమా? 40 కోట్లు ఖర్చు పెట్టి వాడికి మాత్రమే ప్రవేశం అంటే నిజంగా సమర్థులు, దేశాన్ని ప్రేమించే వాడికి అవకాశం దొరుకుతుందా? దాంతో ఏమవుతుంది? ధనిక రాజ్యం ప్లూటోక్రసీ, దోపిడీ రాజ్యం క్లెప్టోక్రసీ, అనర్హుల రాజ్యం కెకిస్టోక్రసీ. ఇది సమాజంలో అంతా భాగమైపోయినాయి. ఇప్పుడు మనం అందులోనే ఉంటాం కదా ఇప్పుడు ఆల్మోస్ట్. ఖచ్చితంగా. కాబట్టి రాజకీయ పార్టీల తీరు మార్చాలి చట్టబద్ధంగా, ఎన్నికల వ్యవస్థనే మార్చాలి, డబ్బులు అవసరం లేకుండా చేయాలి.